మొత్తం సినిమా చూసేసిన మొత్తం యూట్యూబ్లో పెట్టిన మన మంచు విష్ణు అన్న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తే ఫస్ట్ డే 350 కోట్లు వస్తుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఫస్ట్ డే 350 కోట్లు వస్తుంది. ఎందుకంటే మంచు అన్న ఫ్యాన్స్ అంత ఉన్నారు, మంచు అన్న అంత క్రేజ్ ఉంది. అవునా నిజమా అని నేను అనుకుంటున్నా. హాయ్ నమస్తే అందరికి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కన్నప్ప మూవీ నుంచి హార్డ్ డిస్క్ అయితే హైదరాబాద్కి పార్సల్లో వచ్చిందంట. సో ఆ పార్సల్ వచ్చిన దాన్ని ఆఫీస్ బాయ్ అండ్ ఇంకో లేడీస్ ఇద్దరు కలిపి దాన్ని మాయం చేశారంట. సో దొంగతనం జరిగిందని అయితే మంచు విష్ణు అన్న నుంచి అయితే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. పాపం ఎన్ని కష్టాలు వచ్చినాయో మంచు అన్నకి, ఇన్ని కష్టాలు. అలా బాధతో నేను కూడా బాధపడ్డాను. ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాడు అన్న, నా మీద ఇన్ని కోట్లు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు, నేను కాబట్టి నాది నేనే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా అని. సో మేబీ నేను అనుకుంటుంది ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేద్దాం అని అనుకుంటున్నారు. బట్ అందరికీ తెలియాల్సింది ఒకటి, ఒక మంచి కంటెంట్, ఒక మంచి సినిమా తీసినప్పుడు ఏదైనా కావచ్చు అది. సో దాన్ని మార్కెట్లో ప్రమోట్ చేసుకోవాలంటే మన సినిమాలో కంటెంట్ దమ్ము తెలీదండి. మార్కెట్లో ఇంత బజ్ రావడానికి మూవీకి మెయిన్ కారణం ప్రభాస్ అన్న అయితే, దాంతోపాటు అక్కడ అక్షయ్ కుమార్ అండ్ మోహన్ లాల్, ఇలా చాలా మంది కొంతమంది సీనియర్ యాక్టర్లు దీంట్లో డిఫరెంట్ లాంగ్వేజ్ నటిస్తున్నారు కాబట్టి దానికి కొద్దిగా బజ్ ఏర్పడింది. అంతేకాకుండా నాకు తెలిసి ఈ మధ్య మంచు ఫ్యామిలీకి కాంట్రవర్సీ జరుగుతుంది కదా. అవునా నిజమా కాంట్రవర్సీలో మంచు విష్ణు అన్నకి అయితే జనాల్లో చాలా పాజిటివ్ వచ్చింది. అండ్ రీసెంట్ గా భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కావచ్చు, ప్రమోషన్ లో కావచ్చు, తను మాట్లాడే మాటలు జనాల్లో మంచి రెస్పాన్స్ వచ్చి చాలా పాజిటివ్ వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మంచు మనోదైనా చేస్తుండని మరి నింద చేస్తారా, మరి మంచు చేపిస్తుండా, లేకుంటే వాళ్ళ మధ్య ఫ్యామిలీ ఉన్నాయి కదా, వాళ్ళిద్దరు గొడవలు ఉన్నాయి కదా, సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఎవరైనా చేస్తున్నారా గొడవలు అవ్వక, లేకుంటే బయట నుంచి కన్నప్పని ఆపాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఆపినా హార్డ్ డిస్క్ లో మొత్తం సినిమా చూసేసిన, మొత్తం యూట్యూబ్ లో పెట్టిన మన మంచు విష్ణు అన్న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తే ఫస్ట్ డే 350 కోట్లు వస్తుంది. మంచు అన్నకు అంత క్రేజ్ ఉంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా ఫ్యాన్స్ వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నా, సో ప్రభాస్ అన్న, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వీళ్ళకంటే మెయిన్ రీజన్ ఈ సినిమా చూడడానికి కారణం మంచు అన్న యాక్టింగ్ కోసం చూడాలని పాన్ ఇండియా రేంజ్ లో గ్లోబల్ అంతా వెయిట్ చేస్తుంది. సో నాకు తెలిసి వీళ్ళు ఎంత దొంగతనం చేసినా, మీరు యూట్యూబ్ లో పెట్టినా, డైరెక్ట్ అన్ని హెచ్డి ప్రింట్ లో పెట్టినా అయితే డోంట్ వరీ. ఎందుకంటే అన్న ఎప్పుడు రిలీజ్ చేసిన అన్న సినిమా ఫస్ట్ డే 300 కోట్లు కొడుతుంది. ఎందుకు 100 కోట్లు కలెక్ట్ చేసే దమ్మున్న సినిమా అది కూడా కరెక్ట్ కదా కన్నప్ప. సో ప్రభాస్ అన్న ఉన్నాడని వీళ్ళు ఉన్నారని కాదు, విష్ణు అన్న ఎప్పుడు 70mm లో విష్ణు అన్న థియేటర్లో ఎప్పుడు చూద్దామని ఫ్యాన్స్ ఇట్లా కళ్ళు తీసుకొని మరి చూస్తున్నారు. మేబీ ఇది వాళ్ళ ఫ్యామిలీలో భాగమా, లేకుంటే మళ్ళీ మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. విష్ణు అన్న మంచు మనోజ్ పై ఏదైనా కాంట్రవర్సీ వీడియో చేస్తాడా? సో సినిమాలకు ఏంటంటే కొత్త కాంట్రవర్సీ చేద్దామని కొత్త ఆలోచనలు తీసుకొస్తున్నారు. మరి ఈ భాగంలో ఆ భాగమా ఎందుకు మీద కూడా స్ట్రైక్ వేశాడు. సో సినిమా గురించి ఇట్లా మాట్లాడుతున్నారని. బట్ చాలా మంది పెద్ద యూట్యూబర్లు కూడా మాకు నోటీస్ పంపించారు, ఇంత డబ్బులు ఇవ్వాలని. అంటే మొత్తం కన్నప్ప గురించి ట్రోల్ చేసినందుకు వాళ్ళకందరికీ స్ట్రైక్ వేశాడు, కోర్టులో ఫైట్ చేశారు యూట్యూబర్లు. మరి ఇది కూడా మరి వాళ్ళ మీద ఏం చేస్తాడో చూడాలి. మరి ఫ్యామిలీలో భాగమా, లేకుంటే మంచు అన్నకి మంచి మార్కెట్లో మంచి పాజిటివ్ పేరు వస్తుంది, దానికి వీళ్ళు ఏమైనా కుట్ర చేస్తున్నారా అనేది, లేకుంటే కన్నప్పకి ఇంకా బజ్ అవ్వాలని ఇట్లా చేస్తే జనాలకు తెలుస్తుంది, ఇంకా మార్కెట్ అవుతుంది అనుకుంటున్నారా? మార్కెటింగ్ చేస్తే కాదు, ఒక మంచి కంటెంట్ సినిమా, మంచి సాంగ్స్, మంచి స్టోరీ, మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వచ్చి చూస్తారు. ఇలాంటి స్టంట్ చూసే వరకు యూట్యూబ్లో చూస్తారు కానీ థియేటర్కి వచ్చి చూడరు, మళ్ళీ మూవీ రూల్స్కి వచ్చే సినిమా చూస్తారు. పాన్ ఇండియా రేంజ్లో ప్రాజెక్టు ప్రభాస్ అన్న, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ఇలా పెద్ద ప్యాడింగ్ యాక్టర్ చేస్తున్న ఒక మూవీ హార్డ్ డిస్క్ ముంబై నుంచి వస్తే మరీ ఆఫీస్ బాయ్కి కొరియర్లో పంపిస్తే మరీ ఆఫీస్ బాయ్ తీసుకొని ఇది ఏదో నమ్మబుద్ధి అవ్వట్లేదు. మరీ ఇంత నెగ్లెక్ట్ చేస్తారా, ఇంత పెద్ద బడ్జెట్ అని కూడా ఆలోచించాలి. వన్ సైడ్, ఇంకో సైడ్ ఎవరైనా కావాలని కుట్ర చేస్తున్నారా, 2 సైడ్ ఆలోచించాలి. మరి అది నిజాలు ఏందో మన మంచు విష్ణు అనే త్వరలో ఆ దొంగలను పట్టుకొని న్యాయం జరగాలని ఆ కన్నప్ప మూవీకి నేను కోరుకుంటున్నాను. కాపండి. సో ఈ మొత్తం హార్డ్ డిస్క్ దొంగతనం జరిగింది కదా, దానిపట్ల మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.